31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. So how did you choose cooking as a passion and a profession? అంటే బేసిక్గా తినడం ఇష్టం ముందుగా. సో తర్లా దలాల్ గారి పుస్తకాలు చూసి నేను నేర్చుకున్నాను. మీరు ఎలా నేర్చుకున్నారు? నేను మోస్ట్లీ మా నాన్నమ్మ దగ్గర అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది. తర్వాత సో మీ ఫేవరెట్ క్విజిన్ ఏది? అసలు తెలుగింటి వంటలేనా లేక చాట్ ఉంటుంది, కొంతమందికి చైనీస్ ఉంటుంది, ఏషియన్ ఉంటుంది, అలాగా ఇంకా నా ఫేవరెట్ అంటే మన ఫుడ్ తర్వాత ఎవరెవరు గ్రేట్ షెఫ్స్తో మీరు ఎప్పుడైనా జర్నీ చేశారా? అంటే నేను చేసిన వాళ్ళందరూ నాకు ఇన్స్పైరింగ్గానే ఉన్నారు. అంటే ఇక్కడ అన్నీ కలిసిపోతాయి కదా, ఇండియనైజ్ అయిపోతాయి. ఇండియన్ చైనీస్, ఇండియన్ ఇటాలియన్. సో తేడా ఏమిటో? వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్? బిగ్ డిఫరెన్స్ ఇంగ్రీడియంట్స్. థాయ్ క్యూజిన్ అయినా సరే ఆర్ ఈవెన్ మన ఇండియన్ క్యూజిన్ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ వండిన దానికి వేరే కంట్రీ. సో అంటే పెద్ద స్టార్ హోటల్స్లో షెఫ్స్కి మంచి జీతాలు ఉంటాయి. మంచి జీతాలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ బిగినర్స్కి కూడా, అంటే జస్ట్ లైక్ ఎనీ ఫ్రెష్. వెజిటేరియన్ గ్రేవీస్ చూస్తే అన్నిట్లో ఇప్పుడు బాగా కామన్గా ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్, జింజర్ గార్లిక్ ఎలాగో ఉంటుంది, చాలా వరకు టొమాటో పేస్ట్. కొన్నిట్లో టొమాటో పేస్ట్ అయిపోతే ఏలకులు అలాంటి స్మెల్ వేస్తారు. ఇవి తప్ప ఆప్షన్స్ లేవా మనకి? ఎందుకు లేవండి? గ్రేవీయా? గ్రేవీ చేసుకోవచ్చు. తర్వాత హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వంటలక్క వంటింటి కుందేలు అని చెప్పి మనం వంట చేసే ఒక అద్భుతమైన ప్రక్రియని కొంచెం అక్కడక్కడ తక్కువ చేస్తాం. బట్ నిజానికి వంటని ఒక ప్రొఫెషన్గా ఎన్నుకునే వాళ్ళు ఉంటారంటే నమ్ముతారా? అఫ్కోర్స్ నలభీమ పాకాలు మొదలుకుని ఇవాళ మనం ఆర్కిటెక్ట్గా తన లైఫ్ అంటే జర్నీ, తన కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఇది కాదు కదా, నా మనసంతా వంటింట్లో గిన్నెలో గరిటలో ఉందని చెప్పి గ్రహించిన మీరా గారితో మాట్లాడబోతున్నాం. మీరా తన ఇంట్రెస్ట్ కొద్దీ తను పాపప్స్ అంటే అక్కడక్కడ వంటలు చేసే ఈవెంట్స్లో అక్కడ ఇక్కడ తన ప్రెజెన్స్ని చాటుకుని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో షెఫ్గా మంచి పొజిషన్ సంపాదించుకుని ఇప్పుడు తన ఓన్ జర్నీలో తను బిజీగా ఉన్నారు యాజ్ ఎ షెఫ్ మీరాతో మాట్లాడబోతున్నాం. పాతకాలపు వంటల్ని ఎలా రివైవ్ చేస్తున్నారని చెప్పి. షెఫ్ మీరా, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి. మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. అచ్చమైన తెలుగింటి ఆడపడుచు. రాజమండ్రి కదా మీది? మాదా విశాఖపట్నం. విశాఖపట్నం. ఓకే ఓకే. బట్ అటు సైడే ఒరిజినల్లీ అయితే పెనుగొండ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా తాతగారి వాళ్ళది. సో గోదావరి జిల్లాల వంటలన్నీ మీకు వచ్చనమాట? గోదావరి, కోస్తా అంతా కూడా. అసలు నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ఒక, అంటే మామూలుగా హౌస్ వైఫ్స్ అంతా స్ట్రెస్ అయిపోతారు. అవును, వంట చేయాలి పొద్దునే, నాకు ఇవాళ వంటింటికి తాళం వేసేస్తా అనుకుంటారు కదా. కరెక్ట్. సో హౌ డిడ్ యూ చూస్ కుకింగ్ యాజ్ అ ప్యాషన్ అండ్ అ ప్రొఫెషన్? అంటే బేసిక్గా తినడం ఇష్టం ముందుగా. ప్లస్ నాణ్యమైన ఫుడ్, అంటే ప్రతి పూట ఫ్రెష్గా తినాలి, మంచి క్వాలిటీ ఫుడ్ తినాలి అన్న ఒక తపన. ఐ థింక్ అది మొదట మా అబ్బాయి కడుపులో పడినప్పుడే స్టార్ట్ అయింది అసలు. అంటే ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి అనే టర్మినాలజీ, పాలల్లో జరుగుతున్న కల్తీ, ఇలాంటి విషయాల గురించి మెల్లిగా సేకరించండి. ఎందుకంటే ఐ థింక్ ప్రెగ్నెన్సీలో అందరూ కొంచెం ఎక్కువ అలర్ట్గా ఉంటాం కదా, ఏం చేయాలి, బాగా తినాలి అని. సో అలా మొదలైంది నా తపన. మామూలుగా వండడం అంటే ఇష్టం అనే కంటే ప్యాషన్ అని చెప్పచ్చు. తినడము ఇష్టము, తినిపించడము ఇష్టం. సో వంటల్లో మామూలుగా ఎలాంటి వంటకాలు మీరు ఎక్కువ ఇష్టపడతారు చేయడానికి? నాకు వెరైటీ ఇష్టం అండి. అంటే రోజు ఒకటే తినలేను నేను. ఈ పూట తిన్నది ఆ పూట నాకు తినడం ఇష్టం ఉండదు. సో కొత్తవన్నీ చేస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ ఎనీ డే తెలుగు ఫుడ్, మన తెలుగింటి భోజనం అంటే చాలా ఇష్టం. అంటే మనకున్న ఆధారాలు కానీ మనకున్న రుచులు కానీ ఐ థింక్ ఇంకే దేశంలోనే ఉండవు. బయాస్డ్ అయ్యి ఉండొచ్చు, కానీ అయితే నా అభిప్రాయ ప్రకారం నేను తిన్నాను బాగానే, బోల్ దేశాలు తిరిగాను. దేశ భాషలందు తెలుగు లెస్స అండ్ తెలుగు భోజనం, దేశ వంటలందు తెలుగు మోర్ లెస్ కాదు, అది కరెక్ట్. తెలుగుంటి భోజనం చాలా ఇష్టం అందరికీ. అయితే మీరు మామూలుగా, అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో గుర్తు ఏంటంటే కొంచెం స్పెషల్స్ చేయాలంటే మామూలుగా వంకాయ కూర, పప్పు, పచ్చడి, చారు, సాంబారు, పప్పు పులుసు ఇలాంటివి అలవాటు నేను పెరుగుతున్నప్పుడు. కానీ తర్వాత నాకు కొంచెం నార్త్ ఇండియన్, అప్పట్లో పన్నీర్ ఒక టైంలో చాలా, అంటే వెజిటేరియన్స్కి అదే ఇంకా పండగ. కరెక్ట్. అది కూడా చపాతీ పన్నీర్ కర్రీ అంటే, లేదు ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ అంటే ఒక స్పెషాలిటీ. సో తర్లా దలాల్ గారి పుస్తకాలు చూసి నేను నేర్చుకున్నాను. మీరు ఎలా నేర్చుకున్నారు? నేను మోస్ట్లీ మా నాన్నమ్మ దగ్గర అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది. తర్వాత
బ్లాగ్స్ అంటే నా జర్నీ స్టార్ట్ చేసిన కొత్తలో యూఎస్లో అప్పట్లో బ్లాగ్స్ ఉండేవి. ఇప్పుడు శైలజ గారు అని ఒక ఆవిడ చాలా సీనియర్ బ్లాగర్ అనమాట. చాలా ఎలాబరేట్ రెసిపీస్ రాసేవారు. ఆవిడది వైజాగే. ఆవిడ బ్లాగ్ కానీ, తర్వాత నంద్యాల నుంచి ఒక ఆవిడ ఉండేవారు. ఐ థింక్ ఇప్పుడు ఆవిడ బ్లాగ్ యాక్టివ్గా లేదు, కానీ చాలా డీటెయిల్డ్గా, అంటే నిజంగా మనం పుస్తకం చదువుతున్నట్టు అలా అంత దూరం దేశంలో ఉన్నప్పుడు మనకి ఈ తెలుగు ఫుడ్ కానీ, తెలుగు ఆచారాలు కానీ అన్నీ అంతేకాకుండా వాళ్ళు యూఎస్లో ఉన్నారు కనుక అక్కడి దొరికే కూరగాయలని ఎలా వండుకోవచ్చు అలా త్రూ బ్లాగ్స్. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, కానీ ఐ థింక్ మొట్టమొదటైతే బ్లాగ్స్. అది కాక మా నాన్నమ్మ గారు నాకు ఒక చిన్న పుస్తకం రాసి ఇచ్చారనమాట. పుస్తకం అంటే జస్ట్ ఒక బ్రీఫ్ నోట్ లాగా అనమాట. పాతింటి వంటలు అంటే వంటలకి ఆల్మోస్ట్ సింప్లిఫై చేస్తారు. ఇప్పుడు కూర అయితే ఇది ఈ పోపు, ఒకవేళ పచ్చడి పోపు అంటే ఈ పచ్చళ్ళు అయితే ఈ పోపు వేస్తాం, ఈ పచ్చళ్ళు అయితే ఇది వేస్తాం అని ఒక సింపుల్ గా ఒక ఇండెక్స్ లాగా. అంత వేరువేరుగా ఉంటాయా? అంత వేరుగా ఉంటాయి. అంటే బికాజ్ నేను మామూలుగా నాకు తెలుసు కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి ఇవన్నీ కూడా వాడిచి చేసే పచ్చడి అన్నిట్లో కూడా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు కొంచెం, ఇంగువ అలా చేసేసి అంతే కదా, ఇంకేమైనా ఉంటుందా? అంటే మా ఇంట్లో ఐ డోంట్ నో, మొదటి నుంచి కూడా మా నాన్నమ్మ ఒకటి ఒక పద్ధతిలో చేయాలి, ఒక పద్ధతి చేయాలని అలా అలవాటు అయిపోయింది అనమాట. సో అది తెలియకుండా నాకు కూడా సబ్ కాన్షియస్గా బిల్ట్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని కూరల్లో ఓన్లీ జీలకర్ర, మినపప్పే పోపేస్తాం విత్ ఎండు మిరపకాయ, అందులో ఆవాలు కూడా వేయం. అలా ఏవో కొన్ని ఉన్నాయి రూల్స్. ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, కానీ ఆ కూరలో ఐ థింక్ నీళ్లు ఉన్న కూరల్లో జనరల్లీ ఆవిడ ఆవాలేయరు, ఎందుకంటే అవి ఊరి ఒక రకంగా పెద్దగా అయిపోయి నోటికి కూడా రుచిగా ఉండదు. జీలకర్ర మళ్ళీ అక్కడ బాగానే ఉంటుంది. సో మేబీ ఆ లాజిక్ బట్టి ఆవిడ అలా చేశారేమో అని అనిపించింది. సో అది తర్వాత వంట పుస్తకాలు నార్త్ ఇండియన్వి దొరికేవి, కానీ సౌత్ ఇండియన్వి దొరికేవి కాదు. సో నా దగ్గర ఉన్నది ఒకే ఒక పుస్తకం అప్పటి నుంచి మాలతీ చందూర్ గారిది ఒకటి. తర్వాత ఐ థింక్ అంతే, పెద్దగా ఎద్దనపూడి గారిది ఒక పుస్తకం ఉంది. అలా తర్వాత ఈనాడులో వాటిల్లో వసుంధరలో చిన్న క్లిప్పింగ్స్ వచ్చేవి, అవి ఏమైనా సేవ్ చేసుకోవడం అవి కూడా ఉండేవి. ఓహో, శ్రద్ధగా అయితే మరి అన్ని నేర్చుకున్నారు. సో మీ ఫేవరెట్ క్విజిన్ ఏది అసలు? తెలుగుంటి వంటలేనా, లేక చాట్ ఉంటుంది కొంతమందికి, చైనీస్ ఉంటుంది, ఏషియన్ ఉంటుంది, అలాగా? ఇంకా నా ఫేవరెట్ అంటే మన ఫుడ్ తర్వాత నాకు మెక్సికన్ చాలా ఇష్టం. మెక్సికన్ ఫుడ్ చాలా ఇష్టం. అంటే మనలాగే ఒకటి వాళ్ళ కూడా ఫుడ్ ఫ్యామిలీ వాల్యూస్ కలిపి ఉంటాయి అన్నమాట. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు, తాతమ్మలు ఫుడ్ గురించి వాళ్ళు చాలా గొప్పగా అంటే ప్రిజర్వ్ చేసుకుని ఆ హెరిటేజ్ని మనలాగే ఉంటారని అనిపిస్తుంది. ప్లస్ ఉప్పులు, కారాలు, రకరకాల పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు వాడడం, ఐ థింక్ అది మనకి క్లోజ్గా ఉంటుంది అనిపించింది. సో మరి మీరు వంట ప్రొఫెషన్కి మారుతానన్నప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ఎవరి నుంచి వచ్చిందా? మీ ఇంట్లో కానీ, మీ వారి నుంచి కానీ? అందరూ కూడా వద్దనలేదు, కానీ ఆలోచించుకోవాలన్నారు. ఎందుకంటే ఆర్కిటెక్ట్గా ఉండడం అంటే ఇట్స్ కూల్ జాబ్. కూల్ జాబ్, అవును. అంటే వెళ్ళాక వచ్చామా హాయిగా, అంటే అది లాంగ్ అవర్స్ ఉంటుంది, ఎందుకంటే సైట్లో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్నప్పుడు కానీ, డెడ్ లైన్స్ ఉన్నప్పుడు కానీ లేట్ అవర్స్ ఉంటాయి, వీకెండ్స్ కూడా ఉంటాయి, కానీ కొంత ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది అనేసరికి కరెక్ట్గా శనాదివారాలే కదా అందరూ భోజనం చేద్దాం అనుకుని బయటికి వెళ్ళేది. సో శనాదివారాలు సెలవు రోజుల్లో ఇంకా బిజీ అయిపోతాను. సో ఈ ఇప్పుడున్న తరుణంలో అవసరమా నీకు, బాగున్నావు కదా ఎందుకు అని కొంచెం హెజిటేట్ చేశారు. బట్ మా ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తానన్నా నీ ఇష్టం, నువ్వు చేయగలిగితే డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తాను. సో ఫస్ట్ మీరు పాపప్స్ అని మొదలు పెట్టారు. వాట్ ఆర్ పాపప్స్ యాక్చువల్లీ? సో పాపప్ ఏంటంటే ఒక 10 రోజుల పాటు ఏదో ఒక క్యూజిన్, అంటే ఏ క్యూజిన్ చేస్తే ఆ క్యూజిన్ తాలూకా వంటల్ని రిప్రజెంట్ చేస్తాం. మొత్తం అంతా ఉండదు, అంటే బఫేలో కొన్ని ఎలిమెంట్స్ మనం ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ చేశానంటే ఇప్పుడు పప్పు మనకి కంపల్సరీ, మన పప్పు డిఫరెంట్గా ఉంటుంది. పప్పు కానీ, కూరలు కానీ, తర్వాత అప్పడాలు, వడియాలు కానీ, పచ్చళ్ళు, పొళ్ళు అలా వేసి మొత్తంగా ఆ క్యూజిన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మెనూని క్యూరేట్ చేస్తాం. సో ఆ 10 రోజులు అక్కడికి వచ్చి తినాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఆ రకం ఫుడ్ దొరుకుతుంది. సో ఈ కల్చర్ ఐ థింక్ ఒక 5-6 ఏళ్ళుగా ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఐ థింక్ ఈ మాస్టర్ షెఫ్లు ఇవన్నీ చూసి జనాలకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది వేరే. ప్లస్ ఐ థింక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మళ్ళీ మన రీజనల్ క్యూజిన్ మీద కాన్సంట్రేషన్ వస్తుంది. నేను స్టార్ హోటల్స్ కూడా చూస్తున్నాను ఇప్పుడు, అందరూ ఏంటి తెలుగు థాలి అని, బెంగాలీ ఫెస్టివల్ అని అట్లా పెడుతున్నారు. అవును. సో నేను కూడా ఐ థింక్ అలానే స్టార్ హోటల్స్లో చేయడానికి అవకాశం అందుకే వచ్చిందనమాట. సో ఎవరెవరు గ్రేట్ షెఫ్స్తో మీరు ఎప్పుడైనా జర్నీ చేశారా? అంటే నేను చేసిన వాళ్ళందరూ నాకు ఇన్స్పైరింగ్గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ షెరటన్లో కానీ, లేకపోతే లీలాలో కానీ కలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క
వెరీ ఇంప్రెసివ్ జర్నీ అనమాట. సో మీరు కుకింగ్ కోర్సెస్ తీసుకున్నారా మీరా ఎక్కడైనా? అంటే ఇంట్లో నేర్చుకున్న వంటలు ప్యాషన్ ఉండడం, ఆ బేసిక్స్ చిట్కాలు పట్టేయడం, మెళకువలు ఉంటాయి కదా, అవును. ఎప్పుడు పోపేయాలి ఎలా వేయాలి అన్నీ తెలిసిపోతాయి, అవన్నీ చూసేసుకోవడమా ఎలాగా? మన వంట వచ్చేసరికి ట్రయల్ అండ్ ఎర్రర్. బేసిక్‌గా ప్రాక్టీస్‌తో వచ్చినది ఇన్నేళ్ళ నుంచి చేస్తుండడం వల్ల. అది కాకుండా ఎక్కడైనా వేరే ఊరు వెళ్తే జనరల్లీ నేను అక్కడ ఒక కుకింగ్ క్లాస్ సైన్ అప్ చేస్తాను. అంటే ఇప్పుడు థాయిలాండ్ వెళ్తే థాయ్ కుకింగ్ నేర్చుకుంటాను. అంటే మనకు తెలిసుండొచ్చు కానీ వాళ్ళేం చెప్తారు ఆర్ ఏదైనా సీక్రెట్ చెప్తారు అక్కడ. లేకపోతే ఇంగ్రీడియంట్‌ని క్వాంటిటీస్ కానీ, మనం ఆన్‌లైన్ చూసేదానికంటే వెళ్లి నేర్చుకోవడంలో ఒక మజా ఉంటుంది. సో, జనరల్లీ ఎక్కడికైనా వెళ్తే అదొకటి. సో, అలాగే థాయిలాండ్‌లో నేర్చుకున్నాను. యూఎస్‌లో ఉన్నప్పుడు బేకింగ్ వేవ్ క్లాసెస్ తీసుకున్నాను. ఇటలీ వెళ్తే పాస్తా మేకింగ్ అని. సో, అలా ఇలా చేస్తా. అలా ఒక్కొక్క స్పెషాలిటీ తీసుకున్నారు. తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కలిసిపోతాయి కదా, ఇండియనైజ్ అయిపోతాయి. ఇండియన్ ఇండియన్ చైనీస్, ఇండియన్ ఇటాలియన్. సో ఆ తేడా ఏమిటో, వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్? ఆ బిగ్ డిఫరెన్స్ ఇంగ్రీడియంట్స్. ఒకటి ఇప్పుడు థాయ్ క్యూజిన్ అయినా సరే ఆర్ ఈవెన్ మన ఇండియన్ క్యూజిన్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ వండిన దానికి వేరే కంట్రీలో వండిన దానికి మారిపోతుంది. సింపుల్ థింగ్ ఇస్ టొమాటో పులుపు కానీ తీయదనం కానీ మారిపోతే మొత్తం కూర రుచే మారిపోతుంది అనమాట. మనం ఇక్కడ మంచిగా నాటి టొమాటోలు వచ్చే సీజన్లో ఏమీ వేయకుండా ఏదో పోపులో వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది. అదే అదేంటంటే హైబ్రిడ్ టొమాటోలతో చేసుకుంటే అసలు రుచి పచ్చి ఎందుకు తింటున్నామా సో ఇంగ్రీడియంట్స్ చాలా పెద్ద డిఫరెన్స్. ఇంగ్రీడియంట్స్ ఈ మధ్య ఎందుకంటే బంగాళదుంపలు తీగ వస్తున్నాయి అసలు మీరు చూసారు. అసలు ఆలు ఫ్రై చేస్తే బంగాళదుంపలు ఎర్రగా వేయించుకుని చారనంతా కూర్చుని తింటే అసలు అంటారు కదా. అవును. కానీ ఈ కూర చేయగానే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకలాంటి మెత్తబడిపోతుంది. ఆ తర్వాత తింటేమో తీయగా అసలు ఏమీ లేకు. ఎందుకు అలా అవుతున్నాయి? ఐ థింక్ కల్టివేషన్ బాగుండట్లేదు. ఐ థింక్ జిఎంఓ క్రాప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సీజనల్గా వేయట్లేదు. అంటే ఎప్పుడు ఒక ఇయర్లో ఒకసారే దొరుకుతున్నాయి కొంచెం బాగా చప్పగా ఉండే ఆలుగడ్డలు. సో మీరు ఎలా ప్రొక్యూర్ చేస్తారు మీరు ఇంట్లో వంట చేయడానికి కానీ మీ పాపప్స్కి? సో నేను జనరల్లీ ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాను. సో ఫార్మ్స్తో టైఅప్ చేసుకుంటాను అనమాట రెగ్యులర్ డెలివరీకి. మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కొన్ని ఫార్మ్స్. రెగ్యులర్గా వీక్ కింద ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. పాపప్స్లో కూడా నేను అవే ఎంకరేజ్ చేస్తాను అనమాట. మీరా ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి, డబ్బులు ఉన్నాయా షెఫ్ కావడంలో? పర్వాలేదు. అంటే ఎందుకు అడిగానంటే ఓపెన్గా, అంటే చాలా మందికి ప్యాషన్ ఉంటుంది టు టేక్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్, బట్ ఎక్కడో వెనకాడతారు. వాటి కష్టపడాలి. రెండోది బాగా పెద్ద స్థాయిలో షెఫ్స్, అంటే మీరు ఒక స్టార్ హోటల్లో పనిచేస్తే ఓకే, బట్ అదర్వైజ్ దానికి ఒక మన ఇండియన్ కల్చర్లోనే ఉందని ఒక డిగ్నిటీ తీసుకురావడానికి చాలా కష్టం. వంట చేయడం, ఇంట్లో వంట చేస్తూ కూర్చుంటుంది అంటారు. వంట చేయడం ఎంత కష్టం తెలుసా అసలు? కరెక్ట్. అది అంటే మీరు అన్నది కరెక్ట్. ఐ థింక్ ఒక లెవెల్లోకి వెళ్ళే వరకు మటుకు అన్ని ప్రొఫెషన్స్లో ఇప్పుడు ఐటీతో ఏమైందంటే మనకి ఐటీ వచ్చేసి అన్ని ఇండస్ట్రీస్ని పాడు చేసేసింది అనొచ్చు. అంటే అందరూ వాళ్ళలా సంపాదించాలన్న ఒక నెగిటివ్ థాట్ పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ప్రతి ప్రొఫెషను అలా ఉండదు. అవును. మనం అంటే చేసిన దాంట్లో కొన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వచ్చే తృప్తి, ఐ థింక్ అది దేన్ని మనం అండ్ ఎదురుగుండా చూస్తాం. మనం చేస్తున్న వృత్తిని ఏంటి దాని బెనిఫిట్ అన్నది ఎదురుగుండా చూస్తాం. గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా చూడగలుగుతాం. అలా ఇంకే ప్రొఫెషన్లోనే ఉండదు. సో అలాంటి దాంతో ఐ థింక్ డబ్బుని పోల్చలేము. నిజంగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐ థింక్ కష్టపడే కొద్దీ డబ్బులు పెరుగుతూనే ఉంటాయి. అంటే స్టేజ్ బై స్టేజ్ పెరుగుతుంటే వస్తాయి. వాట్ ఆర్ ద హైయెస్ట్ సాలరీస్ ఇన్ బీయింగ్ ఎ షెఫ్? జస్ట్ ఇది ఒక ప్రొఫెషనల్ ఆప్షన్ గానే అడుగుతున్నాను. లాక్స్లో కూడా ఉన్నాయని నేను విన్నాను. ఇంకా నాకు అంటే లాక్స్లో ఆఫ్ కోర్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును. బికాజ్ ఇది చాలా స్కిల్డ్ ప్రొఫెషన్. కరెక్ట్. ఇది ఊరికే ఒక కోర్స్ చేసేసి నేర్చుకునేది కాదు, మీకు ఇన్స్టింక్టివ్గా ఉండాలి కూడా. కరెక్ట్. సో అంటే పెద్ద స్టార్ హోటల్స్లో షెఫ్స్కి మంచి మంచి జీతాలు ఉంటాయి. మంచి జీతాలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ బిగినర్స్కి కూడా 20,000 అలా, అంటే జస్ట్ లైక్ ఎనీ ఫ్రెషర్ వీళ్ళు కూడా 20,000 అలా నుంచి మొదలు పెడతారు. అది కాక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా కూడా పెద్ద హోటల్స్, చైన్ హోటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ గ్రోత్కి కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఇన్సిస్ట్ చేస్తారు. సో కాన్స్టెంట్గా వాళ్ళని పుష్ చేస్తారన్నమాట. సో ఇంకా అది మన చేతుల్లో ఉంటుంది. మనం ట్రైనింగ్ని టైంకి తీసుకుని ఎగ్జామ్స్ రాసి లేదా మన ఇంట్రెస్ట్తో డెవలప్ అయితే డెఫినెట్లీ గ్రోత్. అంటే నేను చూసింది, అంటే క్వాలిఫికేషన్ లేకుండా కూడా హోటల్ జిఎమ్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. అండ్ జిఎమ్స్ అంటే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ షెఫ్స్ అయిన వాళ్ళు మంచి, వాళ్ళకి బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా హాలిడే ప్యాకేజీలు అవి ఇస్తారు కదా, చాలా బాగుంటుంది. అవును. బట్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే హోటల్ ఇండస్ట్రీ కానీ ఈ సర్వీస్ ఇండస్ట్రీకి ఆ సర్వీస్ చేయాలన్న నేచర్ ఉండాలి.
అందరికీ సెట్ కాదు. అంటే మనం ఏదో వచ్చామా సంపాదించామా అని అవ్వదు అది. మంచి మాట ఆ చెప్పారు. సర్వీస్ నేను వీళ్ళకి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వస్తారు హోటల్కి? ఒక మంచి అనుభూతి కోసం వస్తారు. ఆ అనుభూతి ఇవ్వాలి అన్న ఒక తపన ఉండాలి సర్వ్ చేసే వాళ్ళకి, వండే వాళ్ళకి. అది ఆ ఎస్థెటిక్ స్పేస్ కూడా ఉండాలి. ఎస్థెటిక్ స్పేస్ మనకి ఏమైపోయిందంటే వంట ఒక తంటగా చెప్పబడిపోయింది. అంటే బికాస్ అంటే ఇళ్లలో ఐ థింక్ ఉన్న పనులకి కానీ నాకు అది కూడా ఎంజాయబుల్ గా చేయొచ్చు కదా అనిపిస్తుంది. చేయొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ అందరు కూర్చుని మంచిగా వాళ్ళు తింటూ ఉంటే ఎంజాయ్ చేసి అదొక పెద్ద మంచి కిక్ అవును కదా. సో మామూలుగా విమెన్ అండ్ మెన్ మేక్ బెటర్ షెఫ్స్ అంటారు. డూ యు అగ్రీ? ఐ డోంట్ నో. నేను తిన్న బెస్ట్ ఫుడ్ అలా ఆడవాళ్ళు చేసింది. హోటల్స్లో ఉంటుంది. హోటల్స్లో ఏంటంటే వాళ్ళు స్టాండర్డైజ్డ్ ఫుడ్ కదా అంతాను, ఒక టెంప్లెట్లో జనరల్లీ వండుతారు. ఉంటారు, నేను కాదనట్లేదు. అందుకని నలభీమ పాకం అని బయట ప్రొఫెషన్, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో దే మేక్ ఇట్ వెరీ హార్డ్ ఫర్ విమెన్ టు సర్వైవ్. దానివల్ల ఎక్కువ మెన్ ఉన్నారు. బట్ ఐ థింక్ అది మారుతోంది. మోర్ విమెన్ షెఫ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్. మీరు బేసిక్గా మీకోసం వంట చేసుకుని తిన్న సందర్భాలు ఉంటాయి? నేను తప్పకుండా నేను ఎంకరేజ్ ఎవ్రీబడి. ఒక్కళ్ళు ఉన్నా సరే కూడా. యాక్చువల్లీ నేను మొన్ననే అనుకున్నాను, రోజు ఈ మధ్య నేను బ్రేక్ తీసుకున్నాను అనమాట. మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు నా కోసం నేను వండుకున్న పోస్ట్ చేయాలి. బికాజ్ ఐ వాంట్ ఎంకరేజ్ పీపుల్ టు ఆల్సో కుక్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే అది ప్లస్ అంటే ఇండియన్ విమెన్కి ఎస్పెషల్లీ వేరే వాళ్ళకి చేస్తేనే వంట అని ఒక ఇది కూడా ఉంటుంది. నేను ఇవాళ ఒక్కదాన్నే కదా పెరుగన్నం తినేస్తాను అంటారు ఇంట్లో చాలా మంది. లేదు నిన్నటి కూర మిగిలిపోయింది, అది ఎందుకు వేస్ట్ చేయడం, తినేస్తానంటారు. ఐ థింక్ జస్ట్ లైక్ సెల్ఫ్ లవ్ అని ఇప్పుడు మొదలెడతా, అది స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అనమాట. నేను కూడా ఎప్పుడు నాకు బేసిక్గా లెఫ్ట్ ఓవర్స్ తినడం ఇష్టం ఉండదు. అందుకే నా కుక్ ఫ్రెష్. సో ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు మై ఓన్ ఫుడ్ యాజ్ వెల్. అంటే ఓపిక లేకపోతే వేరు, కానీ ఐ ట్రై టు కుక్ ఫర్ మై సెల్ఫ్. చిన్నదైనా పెద్దదైనా ఒక మంచి వేపుడు చేసుకుని పక్క ఎంతసేపు పడుతుంది అన్నంతో పాటు. పారేయకూడదు అంటారు కదా, అన్నపూర్ణ తల్లిని ఎలా అయితే మనం గౌరవంగా ఉంటాం, ఫుడ్ కూడా అలాగే అని అంటారు. నేను అమెరికాలో పరాకాష్ట చూశాను. ఏంటంటే పారేయలేరు, ఇవ్వాలంటే ఇంట్లో పనికి ఎవరు రారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చాలా విచిత్రం, మీరు కుర్చీ ఇలా పట్టు కూర్చోవాలి. నేను చూశాను, ఇది అతిశయోక్తి కూడా కాదు. మిగిలిపోయిన సాంబార్ని ఐస్ ట్రేలో పోసి పెట్టేస్తారు. అవును, పోసి ఫ్రీజర్లో పెట్టేస్తారు. పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉంటాయి అక్కడ. కరెక్ట్. ఎవరైనా తినాలనుకోండి, తినేది ఇంతే తింటారు అక్కడ, డైటింగ్లు అవి ఇవి అని చెప్పి ఇంత సాంబార్. ఆ 2 క్యూబ్స్ తీసి మైక్రోవేవ్ చేసేస్తారు, చక్క అన్నంలో పెట్టుకుని తినేస్తారు. వారం రోజులు కూడా ఉంటుంది అది. అలా విన్నాను. నిజంగానే మేము చూసాము అలా చేయడము. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే అనమాట. పనీర్ అని చెప్పేసి ఆలు ముక్కలు వేసేసి, తర్వాత ఫ్రీజర్లో అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం హెల్ప్ చేద్దామని వెళ్తే, ఫ్రీజర్లోంచి ఇంత దిమ్మ తీసుందనమాట, పెద్ద పార్టీ. ఏంటంటే ఆ చోలే చేసేసి ఫ్రీజ్ చేసి ఉంచామని చెప్పారు. ఇడ్లీ ఫ్రీజ్ చేస్తారు. అసలు నాకు మతి పోయింది. ఏమైనా అంటే ఏముంది ఫ్రీజర్లో సేఫ్, కరెక్టే కాదనట్లేదు, బట్ అంటే కన్వీనియన్స్ అంటే మీల్ ప్రెప్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకుని త్వరగా వండుకోవచ్చు. ఇప్పుడు గ్యాడ్జెట్స్కి ఏమీ తక్కువ లేదు. ఇన్స్టెంట్ పాట్ ఉంది, లేకపోతే రకరకాల కుకింగ్ డివైస్లు ఉన్నాయి. సో అంత కన్వీనియన్స్ ఉన్నా మనం ఒక పూట ఫ్రెష్గా వండుకోలేకపోతున్నాం అంటే మేబీ వాళ్ళ ఓన్ డిఫికల్టీస్ మనకి తెలియదు. బట్ ఐ గెట్ యూ. సో అయితే మరి మీరు బేసికలీ పుట్టి పెరిగింది వెజిటేరియన్ ఇంట్లో కదా, పక్కా చెప్పాలంటే ఇంకా బ్రాహ్మణ ఇంట్లో పుట్టి పెరిగారు. షెఫ్ అంటే అన్ని రకాల వంటలు చేయాలి, నాన్ వెజ్ వండాలి. సో మీరు ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా? స్టార్టింగ్లో వాసన కొంచెం కష్టం అనిపించేది కొన్ని వండుతుంటే. తర్వాత అది ఉడికిందో లేదో తెలిసేది కాదు నాకు. ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది కదా. సో దాని రుచి ఎలా ఉంటుందో ముందు తెలియాలి కదా. అదే సో ఆ విషయంలో కొంచెం కష్టపడేదాన్ని. బట్ చూడగా ఇప్పుడు కొంచెం అలవాటైంది. అంటే ఇప్పుడు చూసి అట్లీస్ట్ అయ్యిందా లేదా తెలుస్తుంది. నాకు వాసన బట్టి ఐడియా ఉంటుంది, నేను అనుకున్నది వచ్చిందా లేదా అన్నది. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు చేపల పులుసు లాంటివి అయితే ముందు గ్రేవీ చేసేసి అది కరెక్ట్గా కుదిరిన తర్వాత అప్పుడు మిగతా యాడ్ చేస్తాను. సెట్ అయిపోతుంది. బికాజ్ ఇది చాలా పెద్ద కల్చరల్ ఇది వస్తుంది దానిలో, ఒక బయస్. మీరు చూస్తే మామూలుగా మాస్టర్ షెఫ్స్ ఇలాంటి పోటీల్లో అన్నిట్లో ఎక్కడ వెజిటేరియన్కి ఇంత గౌరవం కూడా ఇవ్వరు. అవును, ఎప్పుడు ఏదో ఒక అది కూడా ఒక చాలా తీవ్రమైన జంతువు. ఇప్పుడు నేను కూడా ముందు కాంపిటీషన్లో నన్ను ముందు తీసుకోనని చెప్పారనమాట, ఓన్లీ వెజిటేరియన్ వండుతానంటే.
మళ్ళీ ఏమనుకున్నారో నేను రన్నర్ అప్ అయ్యాను ఆ కాంపిటీషన్‌లో ఇక్కడ ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముందు. బట్ అదే అనిపిస్తుందనమాట. వెజిటేరియన్‌లో బోలెడు ఉంది. ఐ అండర్‌స్టాండ్. ఇప్పుడు మీటే యాక్చువల్లీ వండడం సింపుల్ అంటారు చాలామంది. ఎందుకంటే ఏం అన్ని చేయకపోయినా దానికి రుచి వచ్చేస్తుంది రుచి అంటారు. వచ్చేస్తుంది. వెజిటేరియన్ వండడమే కష్టం. అండ్ నంబర్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే మనకు తెలిసిన వెజిటేరియన్ తక్కువ. అంటే మెయిన్ స్ట్రీమ్‌లో. అవే వంటలు చూసి ఓహ్! ఇంతే కదా అన్నట్టు అనుకుంటారు. అన్నిట్లో ఉల్లిపాయ, టొమాటో గ్రేవీస్‌తో స్టార్ట్ చేసేసి అందులో తోచిన కూరేసేస్తే అదే వెజిటేరియన్ అంటారు. కాదు, మీరు ఈ మాట కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. మామూలుగా నాన్ వెజ్‌లో స్టాండర్డ్ గ్రేవీస్ చూసాను నేను. అంటే వంటల షోలు చూసినా, ఎట్లా చేసినా కూడా. బట్ మనకి వెజిటేరియన్ గ్రేవీస్ చూస్తే అన్నిట్లో ఇప్పుడు బాగా కామన్‌గా ఉల్లిపాయ, జీడిపప్పు పేస్టు, అవును. జింజర్ గార్లిక్ ఎలాగో ఉంటుంది. చాలా వరకు టొమాటో పేస్ట్. అవును. కొన్నిట్లో టొమాటో పేస్ట్ వేయకపోతే ఏలకులు అలాంటి అలాంటివి స్వీట్ స్మెల్ వేసేస్తారు. వేస్తారు. హ్మ్. ఇవి తప్ప ఆప్షన్స్ లేవా మనకి? ఎందుకు లేవండి, నువ్వుల పొడితో చేసుకోవచ్చు. గ్రేవీయా? గ్రేవీ చేసుకోవచ్చు. తర్వాత పల్లీతో ఎనీవే మనం చేస్తాము. బగారే ఓన్లీ బెంగన్. కొబ్బరితో చేసుకోవచ్చు. మ్మ్. కొబ్బరి, ఉల్లిపాయ కలిపి. సో అండ్ పెరుగుతో చేసుకోవచ్చు. అంటే అది నార్త్ ఇండియన్ స్టైల్. బట్ వాళ్ళు ఈ ఫాస్టింగ్ టైంలో చేసుకుంటారనమాట. ఈ మొత్తం దసరా నవరాత్రులంతా కూడా వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు చేసేవి దహీ బేస్డ్ అనమాట. అంటే పెరుగుని గిలక్ కొట్టేసి అది డ్రై మసాలాలో కలిపి చేస్తారు. అది కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు మన అవియల్ తీసుకోండి. అవియల్‌లో ఎందుకు రాదు గ్రేవీ? అందులో ఏముంది? పెరుగును, పెరుగు, కొబ్బరే కొబ్బరి కదా! అంతే, పచ్చిమిరపకాయ. అంతే. సో చెయ్యాలంటే రకరకాల మార్గాలు. మనకి కొంచెం ఓపెన్ మైండ్ కూడా ఉండాలి. అంటే బియాండ్ ఇవి వేరే రుచులు కూడా ఉన్నాయన్న ఓపెన్ మైండ్‌తో తినగలిగితే బోలెడ్ అన్ని రకాలున్నాయి. మీకు అన్నీ ఒకేలాగా తినాలంటే హ్మ్. శ్రీ సంతోష్, బాలాజీ సంతోష్ అయ్యో! డాబా తెప్పించుకు తినండి ఒకసారి. కాదు, మీరు ఒక 50 రకాలు ఉంటాయి మెనూలో అవును. చూస్తే. అవును. మీరు స్విగ్గీలో చూసి చూడండి, కరెక్ట్. 50-60 రకాలు ఉంటాయి. ఇన్ని రకాలు ఉంటాయి అని కోలాపూరి, జైపూరి, ఇంకేదో అన్నిటికీ కాశ్మీరీ, ఒకటే బేస్. జాల్ఫ్రై, అన్నీ ఒకటే బేసు. అవును. ఒకటే బేసు, కొంచెం అటు ఇటుగా మారుతుంది ఒక దాని మీద అంతే. కరెక్ట్. కరెక్ట్. సో అందుకే అడిగాను దట్ ఈ గ్రేవీలు బాగా స్టాండర్డైజ్ అయిపోయాయి అవును. ఇవన్నీ. గ్రేవీలు చాలా తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం, మీరా హోటల్ ఫుడ్ అంటే అన్హెల్దీ అనే ఒక అపోహ చాలా మందిలో. అపోహ అంటే చాలా వరకు అది కరెక్ట్ కూడా. ఎక్కువ హోటల్స్లో నూనె ఎక్కువ వేస్తారు, ఎలాంటి నూనె వేస్తారో తెలియదు. మీరు క్వాలిటీ హోటల్స్లో చేశారు. యూ కుక్ యాక్చువల్లీ హోటల్స్లో ఫుడ్ హెల్దీగా ఉంటుందండి? నిజంగానే ఫాలో చేస్తారు. ఇప్పుడు స్టార్ హోటల్స్‌లో వచ్చేసరికి వాళ్ళకి ఇన్ హౌస్ హైజీన్ టీమ్స్ అవి ఉంటాయి. సో దే ఎన్షూర్ ఎక్స్‌పైర్ అయిపోయిన ఫుడ్ ఉండకూడదు. మనం ఏదైనా లోపల పెడుతున్నామంటే ముందుగా ప్రెప్ చేసి అది కరెక్ట్‌గా కవర్ చేసామా, డేట్, టైము అన్నీ మెన్షన్ చేసామా, అవన్నీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. ఆయిల్ దగ్గర నుంచి అన్ని క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. బట్ నార్మల్ స్టాండ్ అలోన్ రెస్టారెంట్స్‌లో మరి నాకు ఐడియా లేదు. జనరల్లీ అన్‌హెల్తీ అంటే మెయిన్ ఏంటంటే ఈ గ్రేవీ వల్ల వస్తుందండి. గ్రేవీ ముందు చేసి పెట్టేసి దాంతో చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఎందుకంటే అది నిలవ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని విపరీతంగా అబ్యూస్ చేసేస్తున్నారన్నమాట. అవును, అదే కదా. అంటే దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కరెక్ట్. ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్స్లో కూడా దేర్ ఇస్ డెఫినెట్లీ. చాలా, అంటే అది ఫ్రీజ్, కడగడం మెయిన్. ఇప్పుడు బీట్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది సరిగ్గా కడగకపోతే ఏంటేంటి అంటే చాలా వరకు అవుట్లెట్స్లో స్టాండర్డైజ్ చేసేసినా కూడా ప్రొసీజర్స్, వచ్చే క్వాలిటీ ఆఫ్ స్టాఫ్, వాళ్ళ మానిటరింగ్ డైల్యూట్ అవుతుంది. మానిటరింగ్ కాన్స్టెంట్లీ అదొక ఫుల్ టైం జాబ్ అనొచ్చు. సో మీరు ఎలా కూరగాయలు కడుగుతారు? ఎలా మీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీరు సో ఉప్పు నీళ్ళు వేస్తారా? ఉప్పు నీళ్ళు ప్లస్ పొటాషియం పర్మాంగనేట్. మా తాతగారు అప్పటి నుంచి మాకు అలవాటు ఏంటంటే ఆకుకూరలు రాగానే పెద్ద ఒక బకెట్లు ఉండేవి మాకు. ఓన్లీ కూరగాయల బకెట్లు వేరే ఉండేవి అనమాట. అవి వేసి కడగడానికి ముందు కడిగేసి ఆరబెట్టేసి అప్పుడు లోపల పెట్టుకోవడం అన్నది. సో అయితే ఉప్పు నీళ్ళు లేదంటే పొటాషియం పర్మాంగనేట్ కానీ లేదా వెనిగర్ వేసినా కూడా క్లీన్ అవుతాయి బాగా. బట్ లిటరలీ జాడిస్తాం అనమాట ఆకుకూరలు, ఎస్పెషల్లీ ఆకుకూరలు. ఎంత జాడిస్తే కానీ మనం తినలేము. అంటే ఎక్కడ పండిస్తారో తెలియదు అన్లెస్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నదో సోర్స్ తెలిస్తే తప్ప. మోస్ట్లీ ఏంటంటే చెప్పకూడని ప్లేసెస్లో పెరుగుతాయి. సో అందుకని అట్లీస్ట్ ఆకుకూరలు ఆర్గానిక్ కానీ హైడ్రోఫోనిక్ కానీ బెటర్. చాలా జాగ్రత్త పడాలి. సో అయితే మరి ఇలా షెఫ్గా మీ జర్నీ కంటిన్యూ అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? అంటే మీకు లెవెల్స్ ఉంటాయా? ఇప్పుడు మీడియాలో కానీ మాకు కొన్ని ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి. అలా మీకు స్ట్రక్చర్స్ ఉండి మీరు ఫలానా చోటుకి చేరుకోవాలనుకుంటున్నారా? అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉంటే డెఫినెట్లీ ఉంటాయి. ఐ థింక్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ కానీ డైరెక్టర్ ఆఫ్ కల్నరీ అలా
టైటిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను లాస్ట్ చేసినది హెడ్ షెఫ్ కింద చేశాను. ఇప్పుడు ప్యూర్లీ కన్సల్టింగ్లో ఉన్నాను. అంటే ఐ వాంట్ టు హెల్ప్ రెస్టారెంట్స్ సెటప్ మెన్యూస్, సెటప్ దేర్ ప్రాసెసెస్. సో ఇండిపెండెంట్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. సో వెడ్డింగ్ కేటరింగ్ ఇస్ ఆల్సో బిగ్ థింగ్ కదా, ఎప్పుడు మీరు Wedding కన్సిడర్ చేయలేదా? అది ఆపరేషన్స్ బట్టి ఉంటుంది. అంటే మెనూ సెట్ నేను మోర్ ఆన్ ది స్టాండర్డైజేషన్ ఇన్ మెనూ ఓకే, అలాంటివి ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేస్తా. వెడ్డింగ్కి చేయొచ్చు కాదనట్లేదు, కానీ దానికి ట్రైనింగ్ కూడా అంతసేపు పడుతుంది. ఎందుకంటే అంత వాల్యూమ్లో చేసినప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ టు సూపర్వైజ్ ఐ డోంట్ నో. అంటే వాళ్ళు అంత పర్టికులర్గా ఉంటే ఇప్పుడు కొన్ని బిజినెసెస్ చాలా బాగా చేస్తాయి. ఇప్పుడు శ్రీకన్య ఉన్నారు, వాళ్ళు కన్సిస్టెంట్గా ఐ థింక్ కేటరింగ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. జనరలీ వాళ్ళ కేటరింగ్ ఉంటే బాగుంటుంది ఫుడ్. సో అలా అంత లెవెల్కి ఇవాల్వ్ అయ్యే స్కోప్ ఉంది. బట్ ఐ థింక్ అందరూ అంత పిచ్చి ఉండాలి బేసిక్గా. క్వాలిటీ పట్ట కూడా అంత పిచ్చి ఉండాలి. నూనె బాగా వాడతారా? నూనె, నెయ్యి? నేను లేదు, తక్కువ. ఏ నూనె బెస్ట్ అండి వంటకి? ఐ థింక్ ఆహార అలవాట్లు బట్టి అండి. ఇప్పుడు నాకు నువ్వుల నూనె కరెక్ట్, కొంతమందికి నేను పల్లి నూనె నాకు టేస్ట్ నచ్చదు. సో ఐ థింక్ అది ప్రిఫరెన్స్. బట్ ఐ థింక్ గానుగ నూనె లెస్ ప్రాసెస్డ్ బాగుంటుందా? బాగుంటుంది. అది బెటరా? అండ్ మీరు అది అంటే వాడడం మొదలెడితే తెలుస్తుంది. ఇప్పుడు గానుగ నూనె ఒక చెంచాడు వేస్తే 2-3 చెంచాలంత అవుతుంది, ఉరుమవుతుంది. అదే రిఫైన్డ్ ఆయిల్ వేస్తే 3 చెంచాలు వేసినా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది నూనె అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పారు మీరు. ఎందుకంటే అందులో విస్కాసిటీ ఉంటుంది, ఆ నూనెలో అంటే ఎసెన్షియల్ ఫ్యాట్స్ అలా ఉంటాయి. సో అయితే మీ అడ్వైజ్ హెల్త్ పర్స్పెక్టివ్ నుంచి కూడా గానుగ నూనె మీకు దగ్గరలో ఉన్నది చూసి కొనుక్కోండి. అంటే ఈ షాపుల్లో డైరెక్ట్ డబ్బాల్లో కొనుక్కోకుండా చూసి ఇన్స్పెక్ట్ చేసి కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే అది కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది. ప్రతిదీ ఏ ట్రెండ్ వచ్చినా కూడా మంచిగా పోయి చెడు తెచ్చుకుంటున్నామా అని అనిపిస్తుంది. సో డబ్బులు పెడుతున్నాం, కొన్నిసార్లు మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా రావట్లేదు. సో అవును, విజిలెంట్గా ఉండడం. ఎందుకంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే కూర చేస్తూ గ్రేవీ చేస్తూ ఎస్పెషల్లీ పార్టీస్కి కొంతసేపు నూనె తేలాలి కదా పైన. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం నూనె పక్కకు రావాలని. అవును, అది రాకపోతే అది ఉడుకుతున్నప్పుడే కొంచెం నూనె పచ్చి నూనె పైనుంచి పోసేస్తారు. కరెక్ట్ అది? అవును, ఏమవదు మళ్ళీ, కానీ అంతసేపు ఉడికించాలి. అది కుక్ అవ్వాలంటే అది మళ్ళీ అంత వేసినా కూడా మళ్ళీ అంతసేపు దాన్ని మగ్గించాలి, లేదంటే ఆ పచ్చి నూనె వాసన వచ్చేస్తుంది. సో అయితే మాకు కొన్ని చిట్కాలు ఇస్తారా మీరు? చిట్కాలంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు గ్రేవీలు ఎస్పెషలీ చేస్తున్నప్పుడు మీకు కొంచెం రిచ్నెస్ రావాలంటే కొంచెం పెరుగు, ఎందుకంటే పెరుగు ఒకటి బైండింగ్ బాగా విస్క్ చేసి వేయాలన్నమాట, లేదంటే విరిగిపోయే ఛాన్స్. అలాగే వస్తుంది చిన్న అది రాకుండా చేయాలంటే ముందు బాగా విస్క్ చేసేసి అది కలిపేసి వేస్తే మనకి త్వరగా నూనె, ఎందుకంటే అందులో కూడా ఫ్యాట్స్ ఉంటాయి రిచ్, ఎస్పెషలీ ఫుల్ ఫ్యాట్ ఉన్న పెరుగు తీసుకుంటే. ఆల్రెడీ మనం జీడిపప్పు అవన్నీ వేసినా కూడా ఇది వేస్తే ఇంకొంచెం త్వరగా మనకి నూనె తేరుతుంది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. అదొకటి పాపీ సీడ్స్, ఐ థింక్ ఆంధ్రాలో కామన్గా వాడతాం, గసగసాలు. అది కూడా, బట్ అది దాన్ని ఏంటంటే అది గ్రైండింగ్ ఒక చిన్న చిట్కా ఏంటంటే ఒక పట్ట నలగదనమాట. సో కొంచెం టోస్ట్ చేయాలి, చేసిన తర్వాత దాన్ని నానబెట్టేసి అప్పుడు దాన్ని ఉల్లిపాయతోనో లేకపోతే జీడిపప్పుతోనో కలిపి రుబ్బితే ఈజీగా గ్రైండ్ అవుతుంది. తర్వాత ఐ థింక్ ఇంకొకటి కామన్గా మనకి ఇళ్లలో ఇవి గ్రెయిన్స్ అవి స్టోర్ చేసుకుంటున్నప్పుడు కూడా నాకు బాగా వర్క్ అయింది ఏంటంటే ఎండుమిరపకాయలు వేస్తే షెల్ఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ అంటే అందరూ ఇప్పుడు ఆర్గానిక్ కొంటున్నప్పుడు ఏంటంటే అవి ఇంకా త్వరగా పురుగు పట్టేస్తాయి, ముక్క వాసన వచ్చేస్తుంది. సో ఎండుమిరపకాయ దొరికితే వేపాకు 2 కలిపి కనుక పెట్టుకోగలిగితే అది కూడా బాగుంటుంది. ప్లస్ ఇంకొక చిట్కా అంటే ఇప్పుడు మనది సడన్గా మనకి వెదర్ మారిపోయింది, అసలు ఈ టైంలో కూడా మనకి వర్షాలు చూస్తున్నాం. దాంతో ఉప్పు దగ్గర నుంచి పంచదార సహా అన్నీ తేమ పట్టేస్తాయి. సో దానికి ఏంటంటే కొద్దిగా దాంట్లో లవంగాలు ఒక చిన్న పొట్లం కట్టేసి ఉప్పులోని పంచదారలోని వేస్తే కొంచెం మనకి తేమ రాకుండా ఉంటుంది. బాగుంది. పాతకాల వంటలు ఏమేమి చేస్తారు మీరు? పాతకాలం వంటలు మోర్ ఆర్ లెస్ రోజు చేసే వాటిల్లో రెగ్యులర్గా చేస్తాను. ఒకటి ఐ థింక్ ఇంతకుముందు చెప్పాను, పాఠోళి ఒకటి. తర్వాత పచ్చి పులుసు చేస్తారా? పాఠోళి పెసరపప్పు శనగపప్పు కలిపి నానబెట్టి రుబ్బి తర్వాత దాన్ని బాగా వేయించాలి. అదొక టెక్నిక్ అనమాట. అది సరిగ్గా రాకపోతే బాగా పొడిగా అయ్యే వరకు చేయించాలి. తర్వాత ఊరగాయలు, ఐ థింక్ చాలా మంది ఊరగాయలు పెట్టే అసలు మన సంస్కృతిలో అంటే 2000 సంవత్సరాల పాత పద్ధతి అనమాట ఊరగాయలు పెట్టడం అన్నది. అది అందరూ మర్చిపోతున్నారు.
కొనుక్కోవడం యాక్చువల్లీ చెప్పాలంటే అది అంత కష్టం కాదు. కొంచెం ఎఫర్ట్ పెడితే ప్రతి ఇంట్లో కూడా అంటే ప్రతి ఇంటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది పెట్టే పద్ధతిలో కానీ ఏదైనా. సో నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళ రెసిపీస్ని వాళ్ళు కాపాడుకోవాలి అండ్ అది ఆ లెగసీస్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. సో ఊరగాయలు ఐ థింక్ ఇస్ బికమింగ్ అ లాస్ట్ ఆర్ట్, ఊరగాయలు పెట్టడం అన్నది. అండ్ మన్ని చూసి వేరే కంట్రీస్, ఇప్పుడు బ్రిటిషర్స్ కానీ వేరే వాళ్ళు కానీ పిక్లింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు అందరూ గట్ హెల్త్ అని, గట్ బ్యాక్టీరియాకి మంచిదని, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అని అంటున్నారు. బట్ మన వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అలాంటిది మన ఊరగాయలు ఇప్పుడు డెఫినెట్లీ పాతకాల వంటల్లో. పాత ఊరగాయలు ఏం చేయొచ్చు? పాత ఊరగాయలు జనరలీ అంటే ఒక 6 నెలలు 8 నెలలు అయ్యాక ఆవకాయ కలర్ కూడా మారిపోతుంది, కలర్ మాకు ముక్క మెత్తపడిపోతుంది. కరెక్ట్. దాన్ని ఏం చేయొచ్చు అంటారు? పెరుగులో కలిపి పెరుగు పచ్చడిలా చేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు వేసుకుని అదొకటి. మాగాయ అయితే చాలా బాగుంటుంది. మాగాయ కొంచెం పంచదార వేసి పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి దానిపైన తిరగమూత వేసుకుని అది కచ్చా పచ్చాగా ఉరికేలాగా బ్లెండ్ చేసేసి దాన్ని పచ్చడి కింద తినచ్చు. సో దాన్ని దీంతో కూడా మనం దెబ్బరొట్టుతో తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఆవకాయలు నేను జనరలీ బాగా కొంచెం పాత అవుతున్న కొద్దీ ఈ ముద్దపప్పు ఆవకాయ అన్నం ఉంది కదా, అది వేయడానికి అది టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే దానికి ఎక్కువ పులుపు అది ఉంటుంది కదా. సో ముద్దపప్పు ఆవకాయ అన్నంలోకి అది చాలా బాగుంటుంది. అంటే ముద్దపప్పు అన్నం కలిపేసి డైరెక్ట్ అందులో కలిపేసి దానిపైన మళ్ళీ నెయ్యి పోపేస్తాం. అది బూందీతోనో లేకపోతే వన్ డిష్ పాట్ లాగా చలికాలంలో బాగుంటుంది. ఎందుకంటే ఎండాకాలం అంతా మనం అలా తింటాం, చలికాలం వస్తున్న కొద్దీ అది నేను జనరలీ పాత ఊరగాయతో అలా చేస్తూ ఉంటాను. సో అయితే మరి పాటోళి ఒకటి మీరు రివైవ్ చేసి, అంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో మీరు వెళ్తే అసలు తెలుగింటి కూరలు అంటే ఆంధ్ర ఫుడ్ అని పెడతారు. అవును, పెడితే ఏముంటాయి సేమ్ థింగ్, ఏదో టమాటా అన్ని వేసేసిన కొంచెం ఈ వెట్ కర్రీ ఉంటుంది. ఆవు పెట్టిన కూరలు అసలు చాలా మందికి చాలా స్పెసిఫిక్ కదా, మీరు అందరు తినరు ఆవు పెట్టిన కూరలు. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్తాం, వాళ్ళందరూ మస్టర్డే వాడతారు. వీఆర్ ఓపెన్ టు ఇట్. అవునవునవును. కసుంది ఫిష్ అది కానీ లేకపోతే అదే ఆవు పెట్టి కూర అనగా మేము తినము. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ మైండ్ సెట్. అదే అన్నాను, అంటే మన రీజన్లో కానీ మన కమ్యూనిటీస్లో కానీ బోల్డ్ అంత ఉంది, అంటే మనం నేర్చుకోదగ్గది. సో ఆవు పెట్టిన కూర ఒకటి, అది కాకుండా మీరు ఈ పులుసులు ఉంటాయి, పులుసులు పెట్టుకోవడం చాలా. తోటకూర పులుసు కూడా చేసేవారు చిన్నప్పుడు, మీరు తిన్నారా? మేము రెగ్యులర్గా చేసుకుంటాం. తోటకూర పోపులో వేసినా కానీ పులుసు అంటే ఆనపకాయతో కలిపి పులుసు చేస్తాం అనమాట. అది కంది పచ్చడితో చాలా బాగుంటుంది. పచ్చళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒకటి అన్ని కూరలు కలిపేసి చేసే పచ్చళ్ళే తింటున్నాం, కానీ స్పెసిఫిక్గా కొన్ని పచ్చళ్ళకి కొన్ని రుచులు ఉంటాయి. సో అది కూడా ఐ థింక్ లాస్ట్ ఆర్ట్. ఇవన్నీ మీ ఇంటి నుంచి మీకు వచ్చిన, మా ఇంటి నుంచి నాకు అంతే. అండ్ నేను అంటే ఇప్పుడు ఈ లైన్లోకి వచ్చాక పుస్తకాలు కూడా బాగా చదవడం మొదలెట్టాను అనమాట. అంటే అన్ఫార్చునేట్లీ మన తెలుగు సాహిత్యంలో ఎక్కువ పుస్తకాలు లేవు. ఆహార వేదం అన్న ఒక పుస్తకం ఉంది. ఆయన ఏంటంటే కొన్ని పుస్తకాలని చదివి ఆయన కన్సైజ్గా రాశారు. అది కూడా ఒక 300 పేజీల పుస్తకం. సో అందులో రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మన పాతకాలం వాళ్ళు ఏం తినేవారు, ఇప్పుడు కందట్టు ఉంది, కందట్టు కానీ లేకపోతే ఈ శివంగి పులుసు కానీ, తర్వాత పిండి మిరియం అని ఒకటి ఉంటుంది, అది మా అమ్మమ్మ చేసేవారు. పిండి మిరియం అది కరెక్ట్. సో అలా కొన్ని ఉన్నాయి. అంటే మనం ఎందుకు ఇప్పుడు వేరే దేశాల అన్నీ మనం నేర్చుకుంటున్నాం, అలవర్చుకుంటున్నాం. మన దేశంలో ఉన్నవి, మన సాంప్రదాయాల్లో ఉన్నవి కూడా మనం ఎందుకు, అంటే ఇది నిజంగానే మీరు అంటుంటే అంత అనిపిస్తుంది. మన ఇళ్లలో కూడా వంటలు మారిపోయాయి. చాలా ఎక్కువ మిక్స్డ్ క్విజిన్ వచ్చేసింది, ఈజీ క్విజిన్ వచ్చేసింది. ఆ పాత ఫ్లేవర్స్తో ఎందుకోసం కొన్ని చేసేవారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే చిన్నప్పుడు నా గుర్తు రాత్రిపూట కందిపప్పు వేరు అంటే అరగదని ఒక స్టాండ్. అది రాత్రిపూట ఏమన్నా తక్కువ ఉంటే పెసరచారు పెసరకట్టో చేస్తారు. సో దట్ కానీ ఇప్పుడు మారిపోయిందంతా. ఇప్పుడు మనం చక్కగా 10ంటికి రాత్రి 11ంటికి దాల్ మక్కని తెప్పించుకుని బాగా డెన్స్ ఫుడ్ అది ఆయన కూడా తినేస్తున్నాం. సో ఐ థింక్ అదే అంటే ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారిపోయాయి అండ్ మన పరిస్థితులు వేరేగా ఉన్నాయి. సో డెఫినెట్లీ హైబ్రిడ్ మోడల్ అప్రోచ్ తీసుకోవాలి. అంటే కొంచెం ఇది కొంచెం అది. పాతకాలం పద్ధతులు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సీజన్లో ఉన్న తినమంటారు. ఇప్పుడు ఏం పండుతుందో అది తినండి. మనం ఇప్పుడు ఉన్న
వాతావరణం బట్టి తినండి, ఏది అవైలబుల్ ఉందో దాన్ని బట్టి తినండి అన్నట్టు. ఇప్పుడు రాగులు లాంటివి ఉన్నాయి అంటే మిల్లెట్స్ అన్నది ఒక ట్రెండ్ అని అంటున్నారు కానీ యాక్చువల్లీ వేదాల్లో కూడా ఉందన్నమాట రాగుల రిఫరెన్స్. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గోధుమలే తర్వాత వచ్చాయి. రాగులు మిల్లెట్స్ లాంటివి మనకి ఎప్పటి నుంచో ఉంది. Easy గా రాగి వచ్చింది. అంబలు చేసుకోవచ్చు, ఎంత న్యూట్రిషియస్ అది. సో ఏంటంటే ప్రతి దాంట్లో నుంచి మంచి తీసుకుందాం, ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ చేయకుండా గ్రే ఏరియాలో కూడా ఉండొచ్చు. ఓకే, మనం చెప్పిన మనకు తెలిసిన వంటల్లోంచి ఇది ఇది మంచి ఎలిమెంట్ ఉంది. వాళ్ళు ఏమంటారు, సింపుల్గా చేసుకునేవారు. ఇప్పుడు ఇంతెంత నూనెలు ఇంతెంత మసాలాలు వేసి కూడా చేసుకునేవారు కాదు. ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసేయడం, జీరా, అన్నిట్లో అదే టెంప్లెట్ వేయకుండా సింపుల్గా పోపు కూరలు వేసుకునేవారు. చాలా ఐ థింక్ మీరు అంటూ ఉంటే ఎన్ని విషయాలు మిస్ అయిపోయాం ఈ జనరేషన్లో. ఐఎమ్ జస్ట్ రికాలింగ్. సో అప్పడాల పిండి, అప్పడాల పిండి, ఎస్, అది కూడా ఒక చాలా స్పెసిఫిక్ డెలికసీ. కరెక్ట్. ఈవెన్ పచ్చివడియాలు, స్వీట్స్ అసలు స్వీట్లు ఇంట్లో చేసుకోవడం మానేశారు. అవును. నైవేద్యాలు కూడా బయట తెచ్చేసుకుంటున్నారు అందరూ. అసలు అదే అంటే మన శక్తి కొలది అంటారు కదా, అసలు మన మన పుస్తకాల్లో కూడా రాసి ఉంటుంది. ఇప్పుడు అంత బయట నుంచి తెచ్చి 10 రకాలు పెట్టక్కర్లేదు. నువ్వు మనస్ఫూర్తిగా పంచదార వేసి పెట్టే, ఆ అటుకుల్లో పంచదార పాలు వేసి పెట్టచ్చు. అది కదా అంటే మెయిన్ నైవేద్యం అంటే ఏంటి అని నేను ఇవాళే దీపం వెలిగిస్తూ అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నూనె ప్యాకెట్లు అవి కూడా ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నాం, దానికి ఇంకేంటి మడి అలాంటివి ఏమి ఇదివరకు రెఫరెన్స్ లాగా ఏమీ లేదు. సో ఆ రిలవెన్స్ అంతా కూడా పోయింది. ఇప్పుడు మనకంతా కన్వీనియన్స్, కరెక్టే కాదనట్లేదు, బట్ స్టిల్ ఉన్న దాంట్లోనే మనం శక్తి కొలది చేస్తే అది మనకి కూడా మంచిది, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది. ప్రతిదానికి స్విగ్గీ, జొమాటో, జెప్టో చేయకుండా. అవునవును, చాలా మంచిది, మీరు మంచి మాట అన్నారు. సో అయితే మరి హెల్తీగా కుక్ చేయాలి, ఫ్రెష్గా కుక్ చేయాలి, టేస్టీగా కుక్ చేయాలి. సో మీరు నెక్స్ట్ మీ డెస్టినేషన్ ఏంటి ఇక్కడ నుంచి? నేను ఇంకా పాపప్స్ చేయబోతున్నాను ఇప్పుడు ఏ cuisine? హైదరాబాద్లో. తెలుగు క్యూజిన్లో? తెలుగు క్యూజిన్లోనే, ఎందుకంటే ఇక్కడ ఇందులోనే ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది, అందరికీ రుచి చూపించాల్సింది చాలా ఉంది. సో ప్రస్తుతానికి తెలుగు క్యూజిన్ మీదే నా ఫోకస్ అంతా. మంచి పాతకాలపు తెలుగుంటి రుచుల్ని బతికిస్తూ వాటికి జీవం పోస్తూ 10 మందికి దాని రుచిని అలవాటు చేస్తున్నారు. తర్వాత తరాల వాళ్ళకి అసలు ఆ పేర్లు కూడా తెలియదు తర్వాత, లేకపోతే అలా మీరు ఒక పెద్ద బాల శిక్షగా. అయ్యో, చాలా ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ప్రాసెస్. ఐ థింక్ ఇన్ ద ప్రాసెస్ మీరు కూడా ఫుల్ఫిల్ అవుతూ. నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఇప్పుడు నాకు తెలిసింది కొన్ని జిల్లాలది, బట్ ఓన్లీ తెలుగు స్పీకింగ్ రీజియన్స్ మీద ఫోకస్ మొదలెట్టాక తెలిసింది ఇప్పుడు చాలా ఉంది. ఇప్పుడు రాయలసీమ గురించి మాట్లాడాలంటే అదొక పెద్ద చాప్టర్. మళ్ళీ అగైన్ విత్ ఇన్ గోదావరి కూడా భీమవరం ఒక సైడ్ అయితే వెస్ట్ ఈస్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్. సో డిస్ట్రిక్ట్కి మారిపోతుంది. సో అవన్నీ మన నెక్స్ట్ జనరేషన్కి తెలియాలంటే మెల్లిగా నేర్చుకోవాలి, నేర్పించాలి. అంటే అసలు ముందు క్యూరేట్ చేయాలి ఆ రెసిపీస్. పాత వాళ్ళందరినీ కలిసి, కరెక్ట్, పాత అమ్మమ్మలు నాయనమ్మలు అందరినీ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఎలా వంట చేశారు అవన్నీ నేర్చుకుని చేసి ఆ కల్చర్ని ప్రిజర్వ్ చేయడంలో ఒక బ్యూటీ ఉంది. అండ్ మీరు మంచి మిషన్లో ఉన్నారు, మంచి మీకు ఇష్టమైన పనిలో ఉన్నారు. దానికే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్స్, కుడోస్ టు యూ. అండ్ మళ్ళీ మీ ఇంటికి భోజనానికి వస్తాం తప్పకుండా. అంతవరకు సుమన్ టీవీ అందరూ చూస్తూనే ఉంటారు. మేము మీ కొత్త రెసిపీల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మీరా. విష్ యూ ఆల్ ది బెస్ట్.